హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పవన్ కళ్యాణ్ ఓజీతో పాటే థియేటర్లోకి రావాల్సిన బాలయ్య అఖండ 2 లాస్ట్ మినిట్లో పోస్ట్పోన్ అయింది. ఫైర్ స్టార్మ్ గా బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ఓజీ ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాసింగ్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసి బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాకి బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసింది. దీంతో ఈ రికార్డ్ ని బాలయ్య బ్రేక్ చేస్తారా లేదా అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. సెప్టెంబర్ 25న బాక్సాఫీస్ ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ మూవీ ఓజీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 300 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ సాధించి ఈ ఇయర్ హైయెస్ట్ గ్రాస్పింగ్ తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. దీంతో ఈ ఇయర్ టాప్ తెలుగు గ్రాసర్ గా ఉన్న విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం రికార్డుని బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్ సినిమా డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొస్తున్న బాలయ్య అఖండ 2 సినిమాకి బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసింది. దీంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఈ బెంచ్ మార్క్ ని ఎంతవరకు రీచ్ అవుతుందనే చర్చ మొదలైంది. హ్యాట్రిక్ కాంబినేషన్ బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తోన్న అఖండ 2 పై భారీ అంచనాలున్నాయి. ఫస్ట్ పార్ట్ అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి సీను. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ సినిమా బాక్సాఫీస్ దగ్గర 117 కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ యాక్షన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో దాదాపు 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న అఖండ తాండవం సినిమా ఓజీ సెట్ చేసిన బెంచ్ మార్క్ ని రీచ్ అవుతుందా లేదా అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. డిసెంబర్ 5న బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్న అఖండ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. రీసెంట్ గా అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఈ భారీ సెట్ లో 600 మంది డాన్సర్స్ తో ఓ స్పెషల్ సాంగ్ కూడా కంప్లీట్ చేశారు బోయపాటి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న అఖండ 2 హిందీ వర్షన్ కి స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పారు బాలకృష్ణ. అఖండ ఫస్ట్ పార్టీకి మించి 100 కోట్లకి పైగా బడ్జెట్ తో వస్తోన్న అఖండ 2 సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య తాండవం ఏ రేంజ్ లో ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ యాక్షనే కాదు, రొమాన్స్ కూడా అంటున్నారు ప్రభాస్. రీసెంట్ గా ట్రైలర్ తో సినిమా పైన అంచనాలు పెంచేసిన రాజాసాబ్ ఆటా పాటకి సై అనేశారు. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యారు. మరి ఇందుకోసం రాజాసాబ్ టీం ఎక్కడికి వెళ్ళింది? ఈ సాంగ్ షెడ్యూల్ ని డైరెక్టర్ మారుతి ఎప్పట్లోగా కంప్లీట్ చేస్తారు? ఈ డీటెయిల్స్ పైన లెట్స్ హావ్ ఎ లుక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయింది. డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ తో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రేస్ కి షిఫ్ట్ అయింది. టాకీ పార్ట్ పూర్తయిన రాజాసాబ్ సినిమాకి సంబంధించి సాంగ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ సాంగ్స్ కంప్లీట్ చేసేందుకు యూరప్ కి షిఫ్ట్ అయింది రాజాసాబ్ టీమ్. ది రాజాసాబ్ సినిమా నుంచి వస్తున్న బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. రీసెంట్ గా డబ్బింగ్ వర్క్ ని ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసిన డైరెక్టర్ మారుతి అదే స్పీడ్ లో రాజాసాబ్ బ్యాలెన్స్ సాంగ్స్ షూట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇందుకోసం రాజాసాబ్ యూనిట్ మొత్తం యూరోప్ లో ల్యాండ్ అయ్యారు. ఈ వీక్ నుంచి మొదలయ్యే ఈ లేటెస్ట్ షెడ్యూల్లో ప్రభాస్, హీరోయిన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ కాంబినేషన్ లో 3 సాంగ్స్ ని కంప్లీట్ చేయనున్నారు. ఇందుకోసం 2 వారాల పాటు యూరోప్ లోనే ఉండనుంది ది రాజాసాబ్ టీం. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న రాజాసాబ్ కోసం తమన్ అదిరిపోయే ట్యూన్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. 2019లో వచ్చిన రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ లిస్ట్ లో మ్యూజికల్ గా అదుర్స్ అనిపించిన సినిమాలు ఏమీ లేకపోవడంతో రాజాసాబ్ మూవీ సాంగ్స్ పై క్యూరియస్ గా ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. దీంతో పాటు ఈ సినిమాలో ప్రభాస్ అదిరిపోయే రేంజ్ లో ఊరమాస్ స్టెప్పులు కూడా వేస్తూ ఉండడంతో మ్యూజికల్ గా రాజాసాబ్ ఏ రేంజ్ లో అలరిస్తాడో అని ఎక్సైట్ అవుతున్నారు. మరి చూడాలి ఈ పాన్ ఇండియా ఎంటర్టైనర్ తో ప్రభాస్ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తారో. రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రవితేజ మాస్ జాతర సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమా పైన క్యూరియాసిటీ పెంచేస్తున్న సితారా మేకర్స్ మాస్ మహారాజా అభిమానుల్ని ఫుల్ ఎంగేజ్ చేస్తున్నారు. మరి రవితేజ ఫ్యాన్స్ లో అంతగా జోష్ నింపుతున్న మాస్ జాతర అప్డేట్ ఏంటి? రవితేజ మాస్ జాతర సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. సినిమాలోని హుడియో హుడియో అనే మెలోడీ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. నాని హాయ్ నన్న సినిమాకి మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ వోకల్స్ తో వచ్చిన సాంగ్ ప్రోమో ఫ్రెష్ ఫీల్ ఇస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో ఇచ్చిన మెలోడీ ట్యూన్ ఫుల్ లిరికల్ సాంగ్ పై క్యూరియాసిటీ పెంచేస్తోంది.
దీంతో ఈ బుధవారం విడుదలయ్యే హుడియో హుడియో ఫుల్ లిరికల్ సాంగ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మాస్ జాతర నుంచి ఇప్పటి వరకు 2 లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. రవితేజ ఎనర్జీకి తగ్గట్లు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ కంపోజ్ చేసిన ఈ 2 సాంగ్స్ ఇన్స్టా హిట్ ఇవ్వడమే కాదు, అన్ని మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ లో చార్ట్ బస్టర్స్ గా దూసుకుపోతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్ ని ఏఐతో రీక్రియేట్ చేస్తూ వచ్చిన తూ మేరా లవర్ లవర్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఊపిస్తోంది. శ్రీలీల గ్లామర్, ఈడియట్ మూవీ సిగ్నేచర్ స్టెప్స్ తో వచ్చిన ఆ సాంగ్ రవితేజ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది. తూ మేరా లవర్ సాంగ్ తో పాటు ఓలే ఓలే అంటూ మాస్ జాతర నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ కూడా మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. భీమ్స్ ఎనర్జెటిక్ బీట్స్, రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్స్ తో వచ్చిన ఓలే ఓలే సెకండ్ లిరికల్ మాస్ మహారాజా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లా అనిపించింది. ఓలే ఓలే లిరికల్ సాంగ్ ఈ రేంజ్ లో ఊపేస్తుంటే థియేటర్లో ఈ సాంగ్ కి వచ్చే రెస్పాన్స్ ఇంకే రేంజ్ లో ఉంటుందో అని ఎక్సైట్ అవుతున్నారు. రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న మాస్ జాతర ఈ నెల 31న ఆడియన్స్ ముందుకు రానుంది. రీసెంట్ గా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ వరుస అప్డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ మధ్య స్లో అయిన స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ ఫామ్ లోకి రావాలని ట్రై చేస్తోందా? సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూనే తిరిగి యాక్టింగ్ పైన ఫోకస్ పెడుతోందా? మరి ఇందుకోసం శామ్ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఇందుకు సంబంధించి అభిమానులకు సమంత చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి? స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శామ్ ఇన్స్టా టాక్ సెషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ టాక్ సెషన్ లో ఓ అభిమాని సమంత నెక్స్ట్ తెలుగు సినిమా అప్డేట్ కావాలని అడిగారు. దీనికి రిప్లైగా ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది. మా ఇంటి బంగారం సినిమా ఈ మంత్ లోనే సెట్స్ మీదకు వెళ్తోందని చెప్పారు. ఫైనల్లీ శామ్ చేస్తున్న తెలుగు సినిమా అప్డేట్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సమంత అభిమానులు. నిజానికి మా ఇంటి బంగారం సినిమాని లాస్ట్ ఇయర్ తన బర్త్డే రోజు అనౌన్స్ చేశారు సమంత. డబుల్ బ్యారెల్ గన్ పట్టుకుని ఉన్న సమంత మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఎగ్జైట్మెంట్ పెంచేసింది. రెడ్ కలర్ శారీలో ముఖం బ్లడ్ తో ఉన్న మా ఇంటి బంగారం ఫస్ట్ లుక్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఇన్నాళ్లు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సమంత అభిమానుల్లో జోష్ నింపింది ఈ లేటెస్ట్ అప్డేట్. సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో జబర్దస్త్, ఓ బేబీ సినిమాల్లో నటించింది. ఇందులో ఓ బేబీ సినిమాలోని పర్ఫార్మెన్స్ కి క్రిటిక్ చాయిస్ నుంచి అవార్డు కూడా అందుకున్నారు సమంత. మళ్లీ 6 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తూ ఉండడంతో మా ఇంటి బంగారంపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. మునుపటిలా సినిమాలు చేయని సమంత ఈ ఇయర్ తన ప్రొడక్షన్ నుంచి వచ్చిన శుభం సినిమాలో మాయ మాతాశ్రీ రోల్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. రీసెంట్ గా తనకి కెరియర్ కంటే పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని స్టేట్మెంట్ ఇచ్చిన సమంత నుంచి తెలుగు సినిమా అప్డేట్ రావడంతో ఎగ్జైట్ అవుతున్నారు శామ్ అభిమానులు. ట్రెండింగ్ లో మీసాల పిల్ల, కాంతారా ప్రీక్వెల్ కలెక్షన్ల సునామీ, అంతా రెడీ అంటున్న కిరణ్ అబ్బవరం, మిత్రమండలి ట్రైలర్ డేట్ ఫిక్స్, క్రిస్మస్ కి వస్తున్న ఛాంపియన్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో మీసాల పిల్ల యూట్యూబ్ లో #1 ప్లేస్ లో దూసుకుపోతోంది. నయనతార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఓవర్సీస్ లో $2.4 మిలియన్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 335 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. నాని ది ప్యారడైజ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రాఘవ్ జయల్. ప్యారడైజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మూవీ అవుతుందని, తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లే స్కోప్ ఈ సినిమాకి ఉందన్నారు. సినిమాలో రాఘవ్ జయల్ నెగటివ్ షేడ్ రోల్లో నటిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ నుంచి తిక్కల్ తిక్కల్ థర్డ్ సింగిల్ ఈ మంగళవారం విడుదల కానుంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 18న ఆడియన్స్ ముందుకొస్తోంది. ప్రియదర్శి, నిహారిక హీరోయిన్స్ గా నటించిన మిత్రమండలి సినిమా ట్రైలర్ ఈ మంగళవారం విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న థియేటర్స్ లోకి రానుంది. రోషన్ మేకా హీరోగా నటిస్తోన్న ఛాంపియన్ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు విడుదల చేస్తున్నట్లు రిలీజ్ డేట్ ప్రకటించారు. వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమా నుంచి విడుదలైన థర్డ్ సింగిల్ సింగారి ఆకట్టుకుంటోంది.
మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 17న ఆడియన్స్ ముందుకొస్తుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా వాషింగ్టన్ సుందర్ సినిమా ఫస్ట్ సాంగ్ విడుదలైంది. ఎస్ఎస్ మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. కింగ్ బుద్ధ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మూవీ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సత్యారెడ్డి, మూవీ యూనిట్ పాల్గొన్నారు. షేన్ నిగమ్, ప్రీతి అస్రాని, శాంతను భాగ్యరాజ్, సెల్వ రాఘవన్తో పాటు ప్రేమం డైరెక్టర్ ఆల్ఫాన్స్ పుదిరన్ లీడ్ రోల్స్ లో నటించిన బల్టీ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ సినిమాని తెలుగులో ఎల్మా పిక్చర్స్ సంస్థ విడుదల చేస్తోంది. సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో వెన్నెల కిషోర్ పాడిన సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.